ఆన్లైన్లో ఐఏఎస్కి కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫ్లైన్లోకి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏం తీసుకోవాలో వేరే వీడియోలో చెప్తాను. కానీ ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీరు ఇప్పటికే ఎక్కడైనా ఆన్లైన్లో కోచింగ్ తీసేసుకుని అంటే యూ హ్యావ్ పర్చేజ్డ్ ద కోర్స్ అనుకుంటే ఈ వీడియో. అలా కాదండి, అసలు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలా మానాలంటే దానికోసం నేను వేరే వీడియో చేయాలి. ఫస్ట్, ఆన్లైన్ స్టూడెంట్కి కొంచెం బద్ధకం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని? నీకు ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు ఉంటాయి, ఎలా పడితే అలా వీడియోలు ఉంటాయి. ఆఫ్లైన్లో వెళ్ళాలంటే ఏం చేస్తాం? సరిగ్గా 9 క్లాస్ అండి అంటే 9 కల్లా క్లాస్కి వెళ్తాం. 11 వరకు క్లాస్ ఉందంటే 11 వరకు క్లాస్లో ఉంటాం. అంటే బద్ధకాన్ని ఆటోమేటిక్గా కోచింగ్ సెంటర్ తొలగిస్తుంది నీకు. ఇంటికి వచ్చి చదువుకున్నావా మానావా నీ ఇష్టం. కానీ ఆన్లైన్లో అలా కాదు. నువ్వు మొబైల్ ఫోన్ ఏదో రెడీ పెట్టుకున్నావు, ఇలా ఏదో ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నావు, ఆ మొబైల్ ఫోన్లో నువ్వు క్లాసులు వినడం మొదలుపెట్టావు. 11 వాళ్ళు క్లాస్ ఇస్తే నువ్వు వినాలని రూల్ లేదు. లైవ్ 9 క్లాస్ అయితే నువ్వు వినాలని రూల్ లేదు. ఎందుకంటే లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ చేసి నీకు ఇస్తారు కాబట్టి. నీకు ఎప్పుడైనా సరే ఇది అవైలబుల్ అనగానే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది. అందుకని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఆన్లైన్ కోచింగ్ ప్రమాదం. నేను దీన్ని తగ్గించేందుకే 2 ప్రికాషన్స్ పెట్టుకుంటాను. ఆన్లైన్లో మాత్రమే ఆన్లైన్ ఈ గురుకులం కోచింగ్ సెంటర్ ఉంది కాబట్టి. ఒకటి ఏంటంటే, నేను కొన్ని క్లాసులు మీకు ఇచ్చి కొంత టైం టేబుల్ ప్రకారం ఇచ్చి ఈ టైం టేబుల్ తర్వాత ఆ క్లాసెస్ని డిజబుల్ చేసి మళ్ళీ కొత్త క్లాసులు ఇస్తాము అని. ఇది కూడా చాలామంది అదేంటి సార్ డిజబుల్ చేస్తే ఎలా అంటారు? యాక్చువల్గా నిజంగా డిజబుల్ అవుతాయంటేనే కనీసం చదువుతావు కదా. 2, ఆన్లైన్లో ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చదవాలి అని పెట్టుకుని దానికి నేనే ఆ టైం టేబుల్ డిజైన్ చేసి ఇస్తాను. ఏది ఏమైనా మీరు ఎక్కడ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా మీకు బద్ధకం అనే వైరస్ పట్టుకుంటుంది, జాగ్రత్త. కొన్ని ఏరియాస్లో కొన్ని డిసీజెస్ వస్తాయని చెప్పి మనం జాగ్రఫీలో చదువుతాం. అలా ఆన్లైన్ వాళ్ళకి బద్ధకం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. రెండవది, ఆన్లైన్ అనేది ఎంత కాదనుకున్నా నీకు గ్రూప్ స్టడీ కాదు. అంటే ఇతర స్టూడెంట్స్ నీతో పాటు క్లాస్కి రారు. ఆన్లైన్లో ఇతర స్టూడెంట్స్ తోటి నీకు ఇంటరాక్షన్ ఉండే అవకాశం లేదు. అందుకని నీకు నువ్వే ఫ్రెండ్ అవ్వాలి. అంటే వాళ్ళతో మాట్లాడితే ఆనందం, వీళ్ళతో మాట్లాడితే ఆనందం, నువ్వేం చదువుతున్నావు అని ఎంక్వైరీ చేస్తే ఆనందం బ్యాచ్ ఉంటారు. వాళ్ళకి ఆన్లైన్ పనిచేయదు. వాళ్ళ సొల్లు కబుర్లు, చిప్స్, లేస్ ప్యాకెట్స్, కురుకురే ప్యాకెట్లు, పాప్కార్న్ తినే బ్యాచ్ ఉంటారు కదా, నోట్లు ఆడుతూ ఉండాలి గానుగెద్దులాగా. వాళ్ళకి ఆఫ్లైన్ బెస్ట్, ఆన్లైన్ పనిచేయదు. నీకు నువ్వే ఫ్రెండ్ అయి, నీకు నువ్వే గురువై, నీకు నువ్వే ఒక మంచి అంటే ఏమంటామంటే ఒక 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 బెస్ట్ అవగలిగినప్పుడు మాత్రమే నీకు ఆన్లైన్ పనిచేస్తుంది. ఇక మూడవది, ఆన్లైన్కి సంబంధించి అత్యంత కీలకమైనది ఏంటంటే, ఎంత కాదనుకున్నా మనం ఒక మొబైల్ ఫోన్కో దేనికో లేదా ల్యాప్టాప్కో ఉంటాం కాబట్టి కొంచెం డిజిటల్ స్ట్రెయిన్ ఆన్ ఐస్ ఉంటాయి, కొంచెం చూసుకోవాలి. ఇంకా నాలుగవది ఏంటంటే, ఆన్లైన్లో సాధారణంగా మనకి చాట్ బాట్ అంటాం కదా, అలాంటివి ఓపెన్ అయి ఉంటాయి. లేదా మనం వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అంటే టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్స్లో ఉంటాం. మనకి ఏంటంటే ఈ వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, వాడే యొక్క మాటలు ఏంటని వినడం అనే ఒకనొక ఎడిక్షన్ అంటాం. కొంతమంది రాత్రి అయ్యేసరికి మద్యపానం సేవించాలని బాగా తహతహలాడుతారు. కొంతమంది సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు 2 గంటలు 3 గంటలు అయ్యేసరికి వాడు రభస చేస్తాడు, రచ్చరచ్చ చేస్తాడు యాక్చువల్గా సిగరెట్ కోసం. అలా ఆన్లైన్లో అలవాటు ఎడిక్షన్ అయిపోయి మన దగ్గర ఉన్న మెటీరియల్ డంప్ చేసి వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు అని చెప్పి అనవసరంగా ఉంటాం. ఇంకా లాస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆన్లైన్ అనేది ఏంటంటే ఎంత కాదనుకున్నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎక్కడో తెలియకుండానే వీ లూజ్ అవర్ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ కూడా కదా యాక్చువల్లీ. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఆన్లైన్లోనే తక్కువ జబ్బులు ఉన్నాయి.
ఆఫ్లైన్ వీడియోలో చెబుతాను వాటిని. ఆన్లైన్లో ఉన్నంతలో బెస్ట్ అంటాను నేనైతే. ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, నీ సెల్ఫ్ స్టడీ కూడా చేసుకోవచ్చు, నీకు సంబంధించిన టైం టేబుల్ నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఒక మెంటార్ని పెట్టుకుని ఆన్లైన్లో మంచి క్లాసెస్ తీసుకుంటే నిజానికి చాలు. కరెంట్ అఫైర్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఏది ఏమైనా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నీకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చేయలేడు. నీకంటూ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా కూడా నువ్వు ఐఏఎస్ అవుతావు. మూలం ఆఫ్లైనా ఆన్లైనా కాదు, నీలోనే ఉంది. కానీ మనం ఎంచుకున్న ఆన్లైన్లో ఏమేమి కన్స్ట్రైంట్స్, అబ్స్టికల్స్, ఛాలెంజెస్, లిమిటేషన్స్, ప్రాబ్లమ్స్, డిసీజెస్, ఎడిక్షన్స్ ఉంటాయో అర్థమైతే మనల్ని మనం ఇంకొంచెం అందంగా స్ట్రాటజిక్గా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.